హాయ్ ఫ్రెండ్స్. కార్తీక పౌర్ణమి రోజు మేము త్రిపురాంతక పుణ్యక్షేత్రానికి వెళ్ళాము. ఈ త్రిపురాంతక క్షేత్ర చరిత్ర, స్థల పురాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుంటూ దేవాలయ దర్శనం కూడా చూద్దాం. శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరజిల్లుతున్న త్రిపురాంతక క్షేత్రం శైవ, శాక్తేయ ఆలయాల్లో అతి పురాతనమైనది. పురాణాల ప్రకారం త్రిపురాసుర సంహారం జరిగిన రాక్షస ఆగమన ప్రకారం శ్రీచక్ర పీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం త్రిపురాంతక క్షేత్రం. ఇక్కడ వేద విశ్వవిద్యాలయాలు నడిపినట్లు కూడా శాసనాలు చెప్తున్నాయి. మనం ఇక్కడ చూసినట్లయితే అమ్మవారికి సమర్పించడానికి చీరలు కూడా అమ్ముతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక ఉసిరి చెట్టు కూడా ఉంది. ఈ ఉసిరి చెట్టు మొదల దగ్గర పసుపు, కుంకుమ, అక్షంతలు సమర్పించి దీపారాధన చేసి దీపం వెలిగించినచో మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఆ రోజు కార్తీక పౌర్ణమి అవ్వడం వల్ల భక్తులందరూ దీపారాధన చేసి ఒత్తులు వెలిగించి దేవుణ్ణి స్మరించారు. త్రిపురాంతకేశ్వరుడు త్రిపురాంతకం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో కుమారగిరిపై త్రిపురాంతకేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారు. ప్రపంచంలో ఏ ఆలయానికి ప్రవేశించాలన్నా తూర్పు, ఉత్తర ద్వారాల ద్వారా దర్శనానికి వెళ్తారు. ఇది రాక్షస ఆగమన ప్రకారం నిర్మించడంతో దక్షిణ ద్వారం నుంచి ఆలయంలోనికి ప్రవేశం ఉంటుంది, అంటే నైరుతి ప్రవేశం. ఈ విధంగా ఆలయంలోనికి ప్రవేశించగానే ఎత్తైన ధ్వజస్తంభాన్ని మనం చూడవచ్చు. అలాగే గుడి యొక్క గోపురాన్ని కూడా చూడవచ్చు. ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే శివలింగాకారం లింగానికి ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఇక్కడ కూడా భక్తులు పూజలు చేస్తుంటారు. స్వామికి ఉత్తరం వైపుగా సిద్ధేశ్వర తల్లి డమరకం చేతపూని భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్లేందుకు బిలమార్గం కూడా ఉంటుంది. ఆ విధంగా త్రిపురాంతకేశ్వరుడు దర్శనం అయ్యింది. తర్వాత స్వామికి ఉత్తరం వైపుగా ఉన్న సిద్ధేశ్వర తల్లి దర్శనం కూడా బాగా జరిగింది. శ్రీచక్ర ఆకారంలో శక్తిపీఠాల ఆలయాలను నిర్మిస్తుండడం ఆనవాయితీ కాగా త్రిపురాంతకేశ్వరుని ఆలయం శ్రీచక్ర పీఠంపై నిర్మితం కావడం చేత ఆలయానికి ప్రత్యేక విశిష్టత కూడా ఉంది. వైష్ణవ శివ ఆచారాల మేళవింపు కలిగిన ఈ ఆలయం శ్రీశైల ఆలయాల కంటే అతి ప్రాచీనమైనది. స్వామి ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకులైన భద్రుడు, వీరభద్రుడు శిల్ప నైపుణ్యతకు పెట్టింది పేరు. ఈ విధంగా ఆలయం బయట కూడా మనకి చూసినట్లయితే శివలింగాకారం నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఇక్కడ కూడా భక్తులు దీపారాధన చేసి దీపాలు పెడుతుంటారు. అయితే ఆ రోజు కార్తీక పౌర్ణమి అవ్వడం వల్ల దేవాలయం మొత్తం దీపాలతో భక్తులు నింపేవేశారు. చూడటానికి చాలా బాగుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. అప్పటి వరకు మేము ఉండలేదు. అయితే ఇక్కడ స్వామివారి పల్లకి ఊరేగింపు కూడా 7 గంటల నుంచి జరుగుతుంది. అప్పటి వరకు మేము ఉండలేదు. ఇప్పుడు మనం చూస్తుందంతా దేవాలయం ఆరుబయట. చూడటానికి చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంది. అందరూ దర్శించుకోవాల్సిన క్షేత్రం. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నట్లయితే విఘ్నేశ్వరుడు దర్శనం కూడా మనకు ఉంటుంది. ఇక్కడ కూడా కార్తీక పౌర్ణమి అవడం వల్ల దీపాలు పెట్టారు. అదేవిధంగా ఇక్కడ హనుమంతుడి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ కూడా దీపాలు పెట్టారు. ఈ విధంగా మాకు త్రిపురాంతకేశ్వరుడి దర్శనం బాగా జరిగింది. ఇప్పుడు మేము ఇది త్రిపురాంతకేశ్వర ఆలయము కొండపైన ఉంటుంది. కొండ కింద బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుందంతా దేవాలయానికి బయట. చూడడానికి చాలా బాగుంటుంది. కొండపైన ఉండడం వల్ల వ్యూ చాలా బాగుంటుంది. అందరూ దర్శించుకోవాల్సిన క్షేత్రం ఇది. ఇక్కడ శివలింగానికి తత్పురుష లింగం అని పేరు కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం. ఈ ఆలయం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. బాలా త్రిపుర సుందరి దేవి త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయానికి కిలోమీటర్ దూరంలో చిదగ్ని గుండంలో బాలా త్రిపుర సుందరి దేవిగా వెలిసింది. లలితా సహస్రనామంలో అమ్మవారిని కదంబ వనవాసిని అని పిలుస్తారు. సమస్త శక్తి దేవతలకు బాలా త్రిపుర సుందరి దేవి ప్రథమ మూలం. ఇప్పుడు మనం చూస్తున్నది బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం. ఇక్కడ భక్తులందరూ క్యూ లైన్లో ఉన్నారు. క్యూ చాలా పెద్దగా ఉంది. మేము వెళ్ళేసరికి నైవేద్యం పెడుతున్నారని కొంత సమయం భక్తులని నిలిపివేశారు. ఇక్కడ చూసినట్లయితే కార్తీక పౌర్ణమి కాబట్టి ఇక్కడ కూడా దీపారాధన చేసి దీపాలు పెడుతున్నారు భక్తులు. భ్రమరాంబ మల్లికార్జునుల నిలయమైన శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం ఉంది. శైవ, శాక్త క్షేత్రాలలో అత్యంత ప్రాధాన్యం పొందిన దివ్యక్షేత్రం ఈ త్రిపురాంతక క్షేత్రం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి వీరశిలలు కనిపిస్తాయి ఉత్తర ద్వారంకు ఎదురుగా. ఈ వీరశిలల గురించి తెలుసుకుందాం. వీరశిలలు అమ్మవారి ఉత్తర ద్వారంకు ఎదురుగా ఉన్న ఈ శిల్పాలన్నీ వీరశిలలే అంటారు. ఇవి భక్తుల వీరకృత్యాలకు ప్రతిబింబాలు. ఒకప్పుడు ఈ వీరులకు అక్కడ ఆరాధన జరిగేది. అందులో అధిక భాగం శ్రీ శిల్పాలే.
వివిధ అలంకారాలతో కేశపాశాలతో వీరులు బల్లాలను తలలో, గుండెల్లో, గొంతులో, తొడల్లో పొడుచుకుంటూ ఇంకా బ్రతికే ఉన్నట్లు కనిపిస్తుంటాయి. వీరు ఎందుకు వీరకృత్యులు చేశారో తెలిపే శాసనాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ నిర్గుణకారంలో అమ్మవారు వెనక్కి తిరిగి ఉంటుంది. దీంతో భక్తులు దర్శనార్థం అమ్మవారికి ముందు మరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ మనకి అమ్మవారు గర్భగుడి కిందకు ఉంటుంది. 9 మెట్లు కిందకు దిగి వెళ్ళాలి. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఈ విధంగా మాకు బాల త్రిపుర సుందరీదేవి ఆలయ దర్శనం కూడా జరిగింది. ఇలా బయటకు వచ్చినట్లయితే ఆ రోజు కార్తీక పౌర్ణమి అవ్వడం చేత ఇక్కడ దీపోత్సవం జరుగుతుందండి. భక్తులందరూ ఇలా కూర్చొని ఉన్నారు రెడీగా దీపాలు వెలిగించడానికి. మేము అక్కడ ఉండే టైంకి దీపాలు వెలిగించలేదు. 7కి అలా స్టార్ట్ చేస్తారంట. అప్పటికి మేము అక్కడ లేము. ఇలా డెకరేట్ చేసి పెట్టారు. చూడడానికి చాలా బాగుంది. త్రిపురాంతక క్షేత్రాన్ని దర్శించాలంటే ఎలా వెళ్ళాలంటే మార్కాపురానికి 40 కిలోమీటర్ల దూరంలో గుంటూరు కన్నూరు మార్గంలో ఆ రహదారికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి. తప్పకుండా దర్శించుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.